బ్రహ్మణ్యః ఓం బ్రహ్మణ్యాయ నమః. బ్రహ్మణ్యః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు బ్రాహ్మణులకు వేదధర్మానికి బ్రహ్మవిద్యకు అనుకూలుడై రక్షణనిచ్చేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా బ్రహ్మణ్య అంటే బ్రాహ్మణులకు హితకారుడు, వేదమార్గాన్ని పోషించేవాడు. అందువల్ల భగవంతుడు ధర్మ సంరక్షకుడైన పరమాత్మ. ఆది శంకరాచార్యుల భాష్యంలో బ్రహ్మణ్యః అనగా బ్రహ్మజ్ఞాన సాధనలో నిమగ్నులైన వారిని కాపాడి వారికి అనుగ్రహం ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు. వేదాచరణ, జ్ఞానమార్గం నిలబడడానికి ఆయనే ఆధారమని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు బ్రాహ్మణులను, ధర్మాన్ని ప్రేమించి వారి ద్వారా లోకహితం సాధించేవాడని చెప్పారు. అందువల్ల ఆయనే నిజమైన బ్రహ్మణ్యః, బ్రాహ్మణ హితైషి, ధర్మపోషకుడు. బ్రహ్మకృత్ ఓం బ్రహ్మకృతే నమః. బ్రహ్మకృత్ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు బ్రహ్మను సృష్టించినవాడని, సృష్టికార్యానికి మూలకర్త అని సూచిస్తుంది. తత్వార్థంగా బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మదేవుడు లేదా సృష్టితత్వం. కృత్ అంటే చేయువాడు. కాబట్టి సృష్టి ఆరంభంలో బ్రహ్మను ఉద్భవింపచేసిన పరమకారణుడు భగవంతుడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో బ్రహ్మకృత్ అనగా హిరణ్యగర్భరూపమైన బ్రహ్మను సృష్టించిన పరబ్రహ్మ అని వివరించారు. జగత్ సృష్టి క్రమమంతా ఆయన సంకల్పానుసారమే జరుగుతుందని శంకరులు తెలిపారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు బ్రహ్మదేవునికి సృష్టిశక్తిని ప్రసాదించి లోక వ్యవస్థను స్థాపించినవాడని చెప్పారు. అందువల్ల సర్వసృష్టికి మూలకర్తయైన విష్ణువే నిజమైన బ్రహ్మకృత్ అని భావించారు. బ్రహ్మ ఓం బ్రహ్మణీ నమః. బ్రహ్మ అనే విష్ణు సహస్రనామం సర్వోన్నతమైన పరతత్వాన్ని సూచిస్తుంది. తత్వార్థంగా బృహ్ ధాతువు నుంచి ఉద్భవించిన బ్రహ్మ అంటే విస్తరించేది, సర్వవ్యాప్తమై ఉన్న పరబ్రహ్మ. అదే సత్యం, జ్ఞానం, అనంతస్వరూపంగా జగత్తుకు ఆధారం. ఆదిశంకరాచార్యుల భాష్యంలో బ్రహ్మ అనగా నిర్గుణం, నిర్వికారం, అవిద్యాకల్పిత జగత్తుకు ఆధారమైన ఏకమేవాద్వితీయం పరబ్రహ్మ అని వివరించారు. సృష్టి, స్థితి, లయాలకు అతీతంగా ఉండి ఉపాధుల వల్ల సగుణంగా కనిపిస్తుందని శంకరులు చెప్పారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో బ్రహ్మ అనగా సకల కళ్యాణగుణాలతో కూడిన శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని స్పష్టంచేశారు. ఆయనే జగత్తుకు కారణభూతుడై భక్తులకు ఆశ్రయంగా నిలిచే సర్వేశ్వరుడని భావించారు. బ్రహ్మవివర్ధనః ఓం బ్రహ్మవివర్ధనాయ నమః. బ్రహ్మవివర్ధనః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మదేవుణ్ణి మరియు వేదబ్రహ్మాన్ని అభివృద్ధిపరచేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా బ్రహ్మ అంటే బ్రహ్మజ్ఞానం, వేదధర్మం లేదా బ్రహ్మదేవుడు. వివర్ధనః అంటే వృద్ధి చెయ్యువాడు. కాబట్టి భగవంతుడు బ్రహ్మజ్ఞానాన్ని లోకంలో విస్తరింపజేసే పరమాత్మ. ఆదిశంకరాచార్యుల భాష్యంలో బ్రహ్మవివర్ధనః అనగా వేదబ్రహ్మాన్ని పోషించి బ్రహ్మజ్ఞానసాధనను అభివృద్ధి చేసే పరబ్రహ్మ అని వివరించారు. జ్ఞానమార్గం స్థిరంగా ఉండటానికి ఆయనే మూలాధారమని శంకరులు చెప్పారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు బ్రహ్మదేవుని శక్తిని, సృష్టికార్యాన్ని వృద్ధిచేసి లోకధర్మ వ్యవస్థను నిలుపుతాడని చెప్పారు. అలాగే భక్తుల హృదయాలలో భగవద్భక్తిని పెంపొందించేవాడైనందున ఆయనే నిజమైన బ్రహ్మవివర్ధనః అని వ్యాఖ్యానించారు. బ్రహ్మవిత్ ఓం బ్రహ్మవిదే నమః. బ్రహ్మవిత్ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు బ్రహ్మను సంపూర్ణంగా తెలిసినవాడని, స్వరూప జ్ఞాన స్వరూపుడని సూచిస్తుంది. తత్వార్థంగా బ్రహ్మ అంటే పరబ్రహ్మతత్వం, విత్ అంటే తెలిసినవాడు. అందువల్ల భగవంతుడు స్వయంగా బ్రహ్మజ్ఞాన స్వరూపుడైన పరమాత్మ. ఆది శంకరాచార్యుల భాష్యంలో బ్రహ్మవిత్ అనగా స్వరూపజ్ఞానమే ఆయన్ను సూచించేది. బ్రహ్మను తెలుసుకోవడమంటే తననే తెలుసుకోవడమని వివరించారు. ఆయన నిత్యశుద్ధుడు, నిత్యబుద్ధుడు, స్వప్రకాశుడైన పరబ్రహ్మ అని శంకరులు చెప్పారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు బ్రహ్మవిద్యకు ఉపదేశకుడై బ్రహ్మజ్ఞానాన్ని ఋషులకు ప్రసాదించినవాడని చెప్పారు. అందువల్ల ఆయనే నిజమైన బ్రహ్మవిత్, సర్వజ్ఞుడు, జ్ఞానప్రదాత. బ్రాహ్మణః ఓం బ్రాహ్మణాయ నమః. బ్రాహ్మణః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు బ్రహ్మస్వరూపుడై బ్రహ్మనిద్యకు పరమాధారమని సూచిస్తుంది.
తత్వార్థంగా బ్రాహ్మణః అంటే బ్రహ్మను తెలిసినవాడు లేదా బ్రహ్మతో ఐక్యమైనవాడు. అందువల్ల భగవంతుడు సర్వోన్నత బ్రహ్మజ్ఞాన స్వరూపుడైన పరమాత్మ. ఆదిశంకరాచార్యుల భాష్యంలో బ్రాహ్మణః అనగా బ్రహ్మభావాన్ని పొందినవాడు కాదుగాని స్వయంగా బ్రహ్మస్వరూపుడైన పరబ్రహ్మ అని వివరించారు. జీవులు బ్రహ్మజ్ఞానం ద్వారా చేరదగిన గమ్యంగా ఆయనే నిలుస్తాడని శంకరులు సూచించారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో బ్రాహ్మణః అనగా బ్రహ్మజ్ఞానంలో స్థితులైన మహర్షులకు కూడా పరమగురువైన శ్రీమన్నారాయణుడని చెప్పారు. బ్రాహ్మణ ధర్మాన్ని పోషించి వేదమార్గాన్ని నిలబెట్టేవాడైనందున ఆయనే నిజమైన బ్రాహ్మణః అని వ్యాఖ్యానించారు. బ్రహ్మి ఓం బ్రహ్మిణే నమః. బ్రహ్మి అనే విష్ణు సహస్రనామం భగవంతుడు బ్రహ్మస్వరూపుడై బ్రహ్మతత్వంతో ఐక్యంగా ఉన్నవాడని సూచిస్తుంది. తత్వార్థంగా బ్రహ్మి అంటే బ్రహ్మభావంలో స్థితుడైనవాడు, సర్వవ్యాప్తమైన పరబ్రహ్మస్వరూపుడు. అందువల్ల ఆయనే జగత్తుకు మూలాధారమైన పరమాత్మ. ఆది శంకరాచార్యుల భాష్యంలో బ్రహ్మి అనగా బ్రహ్మైవ సన్, స్వయంగా బ్రహ్మగానే ఉన్న పరబ్రహ్మ అని వివరించారు. ఆయనకు భేదం, గుణవికారం లేవు. ఉపాధుల వల్ల మాత్రమే భిన్నంగా కనిపిస్తాడని శంకరులు చెప్పారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో బ్రహ్మి అనగా బ్రహ్మదేవునికి ఆత్మగా ఉండి అతని ద్వారా సృష్టికార్యాన్ని నిర్వహించే శ్రీమన్నారాయణుడని చెప్పారు. అలాగే బ్రహ్మతత్వాన్ని అనుభవింపజేసే కృపాకర్తగా ఆయనే నిజమైన బ్రహ్మి అని వ్యాఖ్యానించారు. బ్రహ్మజ్ఞః ఓం బ్రహ్మజ్ఞాయ నమః. బ్రహ్మజ్ఞః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు బ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా తెలిసినవాడని, స్వరూపజ్ఞాన స్వరూపుడని సూచిస్తుంది. తత్వార్థంగా బ్రహ్మ అంటే పరబ్రహ్మతత్వం, జ్ఞః అంటే తెలిసినవాడు. అందువల్ల భగవంతుడు సర్వజ్ఞుడైన పరమాత్మ. ఆది శంకరాచార్యుల భాష్యంలో బ్రహ్మజ్ఞః అనగా బ్రహ్మజ్ఞానమే స్వరూపమైన పరబ్రహ్మ అని వివరించారు. ఆయనకు జ్ఞేయ జ్ఞాతృభేదం లేదు. తనను తాను తెలిసినవాడిగా నిలిచి స్వప్రకాశ స్వరూపుడు అని శంకరులు చెప్పారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు బ్రహ్మజ్ఞానాన్ని ఋషులకు, భక్తులకు ఉపదేశించి ప్రసాదించే ఆదిగురువని చెప్పారు. అందువల్ల సర్వజ్ఞతకు మూలమైన శ్రీమన్నారాయణుడే నిజమైన బ్రహ్మజ్ఞః అని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణప్రియః ఓం బ్రాహ్మణప్రియాయ నమః. బ్రాహ్మణప్రియః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు బ్రాహ్మణులను, బ్రహ్మజ్ఞానంలో స్థితులైన సజ్జనులను అత్యంత ప్రియంగా భావించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా బ్రాహ్మణ అంటే వేదమార్గంలో నడిచే, బ్రహ్మజ్ఞాన సాధనలో నిమగ్నమైన వారు. ప్రియః అంటే వారికి సన్నిహితుడైనవాడు. కాబట్టి భగవంతుడు సత్వగుణ సంపన్నుల పట్ల ప్రత్యేక కృపచూపే పరమాత్మ. ఆది శంకరాచార్యుల భాష్యంలో బ్రాహ్మణప్రియః అనగా బ్రహ్మజ్ఞాన సాధకులను ఆదరించి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించే పరబ్రహ్మ అని వివరించారు. వేదాధ్యయన, సద్గుణాచరణాలే ఆయనకు ప్రీతికరమని శంకరులు చెప్పారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు బ్రాహ్మణులను ధర్మరక్షకులుగా భావించి వారిని పోషించే శ్రీమన్నారాయణుడని చెప్పారు. భక్తి, జ్ఞానం కలసిన బ్రాహ్మణ ధర్మానికి ఆయన ప్రియుడైనందున ఆయనే నిజమైన బ్రాహ్మణ ప్రియః అని వ్యాఖ్యానించారు.